చూడాలని ప్రాణాలు నిలుపుతుందట. పక్కింటి వాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చారంటే దిక్కు మొక్కు లేకుండా పడిందన్నమాట. అలాగా బాబు గారు, ఎప్పుడో ఆవిడ పెళ్ళప్పుడు మీరు విడిపోయారు. ఇన్నేళ్ల తర్వాత మీరు వెళ్ళి కనపడితే ఆవిడ కోలుకున్నా కోలుకోవచ్చు. వెళ్ళిరండి బాబు గారు. బాబు, నువ్వు ఆయనతో స్కూల్కి వెళ్ళి రా బాబు. బాబు అయిపోయిందిరా. నీకున్న ఒక్క వెలుగు ఆరిపోతుందిరా. మామయ్య వస్తాడు, నీ జీవితానికి వెలుగునిస్తాడు బాబు. బాబు అన్నయ్య. వచ్చారా బాబు గారు? అయిపోయింది బాబు గారు, అంతా అయిపోయింది. క్షణం ఆలస్యం అయిపోయింది బాబు గారు. చెల్లెమ్మా, అన్నయ్య, నీ మాట కాదని పెళ్లి చేసుకున్నాను. దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాను. బాబు పుట్టిన తర్వాత నా ఆరోగ్యం పాడైపోయింది. ఆయన నాటకాల మనిషి అయిపోయి వేరే పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కన్నాడు. నా బిడ్డని సరిగా చూస్తాడన్న నమ్మకం నాకు లేదు. అచ్చం నీ పోలికల్లో ఉన్న నా బిడ్డలు నా అన్నయ్యని చూసుకున్నాను. అన్నయ్య, నా బిడ్డ నీ చేతుల్లో పెడుతున్నాను. వాడిని నీ అంత వాడిని చేయాలయ్యా. నీ చెల్లెలు శోభ. మీ మామయ్య బాబు. బాబు, ఆయా రాజు ఇంకా రెడీ కాలేదా? అయ్యే డాడీ, అద్దం ముందు నుంచొని అరగంట నుంచి తలదూకుంటున్నాడు. ఇలారా కూర్చో. రాజు, ముందు పాఠాలు, ఆ తర్వాతే ఆటలు పాటలు. బావలాగే నువ్వు కూడా బాగా చదువుకోవాలి. ఇద్దరు నన్ను మించిన డాక్టర్లు కావాలి. వద్దు మావయ్య, నేను యాక్టర్ అవుతాను. డామిట్, అన్ని అబ్బగుణాలు. నువ్వు డాక్టర్వే కావాలి. మధు, వీడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా చూసుకునే బాధ్యత నీది. అండర్స్టాండ్? ఓకే డాడీ. గుడ్ మార్నింగ్ ప్రభాకర్. ఓ మాధవ, రారా కూర్చో. ఏమిట్రా ఈ మాయ? ఇక్కడేమో ఇద్దరు కనిపిస్తున్నారు. నాకున్నది ఒక్కతే కూతురు. ఇద్దరిలో ఎవర్రా నాలుడు? అంకుల్, ఇదే నా గుర్తు. ఆ ప్రభాకర్, ఇంతకీ ఈ ప్రతిబింబం ఎవరు? నా చెల్లెలు శోభ కొడుకు. నాకు టీ కావాలి. ఏమిటి? బ్రూక్ బాన్ టీ. షడప్. నాయనా, ఇది పేషెంట్లు లేని హాస్పిటల్. కాఫీలు టీలు చచ్చినా ఇవ్వరు. అందుకని చచ్చినట్టు ఈ పాలు తాగాల్సిందే. తాగు నాయనా, తాగు. తాగు. దిగండి, సాయంత్రం వచ్చి పికప్ చేస్తా. డాడీ టాటా. ఏమిట్రా, ఏం జరిగింది అసలు? నువ్వనుకుని ఆ కళ్ళద్దాలు లేని మీ బావగారితో